వెల్కమ్ టు A1 తెలుగు ఫస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు సమీక్షించిన సీఎం రేవంత్. పెట్టుబడుల ఆకర్షణపై సమ్మిట్ కీలకమని రేవంత్ సూచనలు. గ్లోబల్ కంపెనీల రాకకు అవసరమైన ఏర్పాట్లు వేగవంతం. కొత్త పరిశ్రమల స్థాపన లక్ష్యంగా సమ్మిట్ సిద్ధాంతాలు కొనసాగుతున్నాయి. అరటి పంట బీమా పైసా చెల్లించలేదని జగన్పై విమర్శలు. 5 ఏళ్లుగా అరటి రైతులకు బీమా లేదని నేతల ఆరోపణలు. బీమా పేరుతో ఖజానా నుంచి రూపాయి వెలుపలకలేదని వాదన. చేసేదేమీ లేక ప్రమోషన్ మాత్రమే చేస్తున్నారని నేతలు. బీసీ రిజర్వేషన్ల అన్యాయం సరిచేయకపోతే ఎన్నికలు వాయిదా. కులగణనలో బీసీల జనాభా కృత్రిమంగా తగ్గించారని కవిత. ప్రతి పంచాయతీలో జనాభా వివరాలు వెంటనే విడుదల చేయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ల వరకు పోరాటం కొనసాగుతోంది. పొదలకూరులో అభివృద్ధి పనులు ప్రారంభించిన సోమిరెడ్డి. తాగునీటి పథకాలకు శంకుస్థాపన చేసి ప్రజలకు హామీ. పీఏసీఎస్ భవన నిర్మాణంతో గ్రామాల అభివృద్ధికి ఊపిరి. ప్రతి ఇంటికి తాగునీరు చేరేలా చర్యలు కొనసాగుతున్నాయన్నమాట. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, కొత్త పరిశ్రమల స్థాపన వంటి అంశాల్లో సమ్మిట్ కీలక పాత్ర పోషించబోతోందని ఈ సమావేశంలో స్పష్టం చేశారు. అంతర్జాతీయ వ్యాపార ప్రతినిధులు, గ్లోబల్ కంపెనీలను హైదరాబాద్కు తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. గత 5 ఏళ్లలో అరటి రైతులకు బీమా అందించామని జగన్ చెప్తున్న మాటలు పూర్తిగా అబద్దమని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో 1 ఎకరాకు కూడా అరటి పంట బీమా చెల్లించలేదనే వివరాలు స్పష్టంగా చెప్తున్నాయని పేర్కొన్నారు. బీమా పేరుతో 1 పైసా ప్రీమియం కూడా ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల కాలేదని, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల కోసం చేసేదేమీ లేకపోయినా చేశామని ప్రచారం చేసుకోవడం జగన్ కి అలవాటైందని నాయకులు అన్నారు. రైతుల సమస్యలు, ధరల స్థిరీకరణ నిధి అని నానా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అరటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అరటికి ధర లేక రైతులు అధోగతి పాలవుతున్నారని చెప్పి ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో ఆయన పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, అరటి మొక్క నాటితే అరటి చెట్టు అవుతుందా, లేకపోతే విత్తనముతో అరటి చెట్టు మొలుస్తుందనే పరిజ్ఞానం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అరటి రైతుల గురించి, అరటి రైతుల వ్యతల గురించి మాట్లాడుతున్నా అంటే రైతాంగమే సిగ్గుతో తలదించుకుంటా ఉంది. అంతేకాకుండా తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతాంగానికి స్వర్ణయుగం అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా సవాల్ చేస్తాను మరోసారి, నీవు 2019-24 మధ్య కాలంలో అరటి పంటకు బీమా కట్టినట్లు గాని, అరటి పంట నష్టపోయిన రైతాంగానికి పంటల బీమా చెల్లించినట్లు గాని నువ్వు చూపించగలిగితే నేను నా శాసన మండలి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తానా. ఈ సవాలుకు నీవు సిద్ధమా? 2019-24 మధ్య కాలంలో నువ్వు అరటి పంటకు పంటల బీమా చెల్లించినట్టు, రబీ పంటలకు పంటల బీమా చెల్లించినట్టు నువ్వు చూపించలేకపోతే నువ్వు నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా సవాల్ చేస్తున్నా. 1 రూపాయి చెల్లించకోకుండా రైతాంగాన్ని అన్యాయం చేసిన చరిత్ర నీది. అరటి పంట రబీ పంటల కిందకి వస్తుంది. రబీ పంటలకు సంబంధించి మొత్తం ఇన్సూరెన్స్ విధానాన్ని నువ్వు ఎత్తేసి రైతాంగాన్ని సర్వనాశనం చేసింది నువ్వు. ఈ రోజు రైతులకు బాధలు పడుతున్నారని చెప్పి మొసలి కన్నీరు కార్చడం ఎంతవరకు సవని మాట్లాడుతున్నా.
ఇందిరమ్మ చీరల పంపిణీ అంశంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం పూర్తిగా తగదని మంత్రి సీతక్క తీవ్రంగా మండిపడ్డారు. మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలను వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆమె అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న చీరల డిజైన్లను ప్రభుత్వమే నిర్ణయించలేదని, మహిళా సంఘాలు సూచించిన నమూనాల ఆధారంగానే వాటిని ఎంపిక చేసి పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి చర్యను బీఆర్ఎస్ నాయకులు స్వీకరించలేకపోతున్నారని సీతక్క వ్యాఖ్యానించారు. సంతోషపడుతుంటే సహజంగానే మీకు తెలుసు, ఆడబిడ్డలు సంతోషపడితే మరి బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల కుటుంబం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని, అందుకనే మరి చీరలు బాగలేవని, లేదా ఎలక్షన్ల కోసమని, లేదా కొంతమందికే ఇస్తున్నారని ఏదేదో తప్పుడు కూతలు కూస్తున్నారు. అయ్యా, మీ చీరలు బాగున్నాయా, మేమిచ్చిన చీరలు బాగున్నాయో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమయ్యి గుండెలకు అత్తుకొని ఫోటోలు దిగి పెడతా ఉన్నారు. అది మీకు పాపం భయం అనిపిస్తుంది. మేము ఈ చీరలకు ఆర్డర్ ఇచ్చి దాదాపుగా 1 year వస్తుంది. ముఖ్యమంత్రి గారు కన్న కళ ఏంటిదంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలి. 1 కోటి మంది మహిళలు కావాలి అంటే మరి 1 కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్చాలనే లక్ష్యంతో ఈరోజు ఇచ్చిన 67 లక్షల చీరలు సరిపోవట్లేదని ఇంకా 33 లక్షల చీరల వరకు మరి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా అంటే పూర్తిగా కోటి మందికి. దీన్ని నిస్సిగ్గుగా మరి హరీష్ రావు లాంటి ఒక నాయకుడు, అబద్ధాలకు కేరాపు హరీష్ రావు, నేను ఎప్పుడో చెప్పిన కదా, అబద్ధాలకు నిలువుటద్దామని. మేము 67 లక్షలకు ఆర్డర్ ఇచ్చినాం. 67 లక్షల చీరలు రాష్ట్రంలో పంపిణీ జరుగుతున్నది. అది గ్రామీణ ప్రాంతంలో ఒకసారి, మరి పట్టణ ప్రాంతంలో మరొకసారి. ఎందుకంటే చేనేత కార్మికులు ఏదో మేము దుబాయ్ నుంచి లేదా సూరత్ నుంచి కిలోల కొద్దీ తీసుకొచ్చిన చీరలు కాదు. చేనేత కార్మికులు వాళ్ళు స్వయంగా నేర్చిన చీరలు మేము అక్కడే ఆర్డర్ ఇచ్చినాం కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ ముగ్గురు పోయి సిరిసిల్ల కార్మికులతో మాట్లాడి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని చీరలకు ఆర్డర్ ఇచ్చిండ్రు, ఎప్పుడు అయింది అని ఒక్కసారి తెలుసుకోండి. తర్వాత గతంలో 60 ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో ఉండకూడదనే నిబంధన ఉండే. ఇప్పుడు దాన్ని కూడా తీసేసి దాటిన వాళ్ళని కూడా సంఘంలోకి తీసుకుంటున్నాం. కాబట్టి మహిళా సంఘంలో ఉన్న సభ్యులకు ఇచ్చుకుంటూ మహిళా సంఘంలో 1 కోటి మందిని చేర్చాలి. కాబట్టి ప్రతి మహిళకి ఇచ్చి సంఘంలో చేరండి అని సారబెట్టి చీర పెట్టి మేము సంఘంలోకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఏం తప్పు కనపడ్డది? నీ తప్పు నేను చెప్తా. మా గవర్నమెంట్ వచ్చే వరకు మీరేమన్నారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ మేము ఇచ్చినాం అన్నారు. మరి మా గవర్నమెంట్ వచ్చేటప్పటికి రేషన్ కార్డుల సంఖ్య, రేషన్ కార్డుల వాళ్ళ సంఖ్య మరి 89 లక్షలు, 89 లక్షలు లేదా 90 లక్షలు. మీరు ఆర్డర్ ఇచ్చిందే 90 లక్షల చీరలు. మరి మిగతా దాదాపుగా 50,000 చీరలు ఎవరు తీసుకున్నారు, ఎవరికి పంచుకున్నావు? దీంట్లో కూడా మీరు తెచ్చిందే కిలోల లెక్క, చాలని ముట్టుకుంటే పనికిరావు అని వాళ్ళు చేన్లలో కట్టుకున్న చరిత్ర. ఇవాళ మేము ఇచ్చిన చేన్లలో కట్టుకోవడం కాదు. మీలాంటి దుష్టబుద్ధితోటి, మీ కార్యకర్తలతోటి, మీ లీడర్ల భార్యలతో కొన్ని తప్పుడు ప్రచారాలు చేయవచ్చు. కానీ అక్కలారా చెల్లరారా ఆలోచించండి. మీకు నిజంగా ఈ చీర నచ్చలేదా? ఇది ఎంపిక చేసినటువంటి మహిళా సంఘ సభ్యులను కూడా మేము తీసుకొస్తాం. ఇవాళ ఎలక్షన్ల కోసమని కూడా అంటాడు, లేకుంటే ఏదో పార్టీ కోసం అంటాడు. అరే నువ్వు బతుకమ్మకి ఇచ్చుకున్నావయ్యా, అది కూడా 2017 నుంచి ఇచ్చినావు. నువ్వే 2014 నుంచే మొదలు పెట్టలే. మేము రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలి. మహిళా సంఘం అనేది ఒక సామూహిక బంధాన్ని ఏర్పరిచి ఆర్థికంగా బలోపేతం చేసే సెర్ప్ సంస్థ అనేది పేదరిక నిర్మూలన. ఫ్రీ బస్సు పెడితే మీ కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది. మీరు ఏంది బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి, మీరు ఇది చేయండి, కొట్లాడుకుంటున్నారు, కలిసి ఉండరు. ఇంత దుర్మార్గమైనటువంటి నీచమైన రాజకీయాలకు ఒడిగట్టడం ఈ బీఆర్ఎస్కే చెల్లింది, కానీ ఇంకొకటికి చెల్లదు. ప్రతి ఒక్క మహిళ ఇవాళ బస్సును వాడుకునే వాళ్ళు కానీ, గ్రూపులలో ఉండి వడ్డీ లేని రుణాలు తీసుకునేటువంటి వాళ్ళు కానీ, ఆర్థికంగా అభివృద్ధి చెందే వాళ్ళు కానీ, ఇలాంటి బీఆర్ఎస్ చిల్లర నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎక్కడమ్మా ఎక్కకపోని కష్టాలు ఉన్నోళ్ళు ఉంటారు, కన్నీళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు, ఏదో మీటింగ్ కానీ వస్తారు, లేదా ఏదో పెళ్ళికి పోతారు, ఆడి నుంచి ఒక ఫోన్ వస్తుంది, మరి వెంటనే ఇంకో ఊరు పోవాలంటే అక్కడ బస్సు ఎక్కితే వెళ్ళిపోగలుగుతుంది ఫ్రీగా. ఏదో చచ్చిపోయినని వస్తారు, లేదా ఏదో కష్టం వచ్చిందని పోతుంది. ఇది కూడా ఓర్వలేనితనము. ఈరోజు చీరలు ఇస్తే కూడా ఓర్వలేనితనం. హరీష్ రావు, కేటీఆర్, కవిత. ఇవాళ కవిత అంటే 150 రూపాయల చీర,
రేషన్ కార్డు మీద ఇస్తే ఎస్ మా మహిళలకు అందరికీ మేము ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరు ఎక్కడ, వాళ్ళకి ఏం పేదరికమైంది, వాళ్ళు ఏం లోన్ తీసుకున్నారు, వాళ్ళకి చీర వచ్చిందా లేదా, వాళ్ళకి ఎన్ని లక్షల లోన్ వచ్చింది, ఎంత రుణం బీమా మాఫీ అయింది, ఎవరైనా చనిపోయిన వాళ్ళకు మేము 10 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం యాక్సిడెంటల్గా. మీ ముఖాలకు ఎప్పుడైనా ఆలోచించిరా? వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి 500 కూడబెట్టుకున్న అభయహస్తాన్ని కూడా దాదాపు 1800 కోట్లు దోసుకున్నారు మీరు. పావుల వడ్డీ అని చెప్పి మోసం చేసి 3500 కోట్లు ఎగ్గొట్టిపోయింది మీరు. ఇవాళ మేము వచ్చిన కాంచి 27,000 కోట్లు మహిళలకు బ్యాంకు లింకేజ్లతో పాటు ఇప్పటి వరకు దాదాపు 1300 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు మేము అందజేస్తూ ఉన్నాం, ఇంకా ఇస్తున్నాం. మీరు ఎగ్గొట్టిపోయారు. మహిళలు సంతోషపడుతున్నారు, సంబరపడుతున్నారు, మీటింగులలో కలుసుకుంటున్నారు. ఒక ఒంటరి మహిళ కాదు, నాకు ఇంత లక్షల మంది మహిళలు తోడున్నారు అని గుర్తు చేసుకుంటున్నారు. మహిళల కోసం ఇక్కడ శిల్పారామాన్ని మహిళా శక్తి బజార్లకు ఇచ్చినాం, ఇందిర మహిళా శక్తి బజార్లకు. ఇవాళ మారుమూల ప్రాంతాలలో, ఇవాళ ఆదిలాబాద్లో ఆదివాసి గోండు బిడ్డ జంగుబాయ్ అక్కడ ఇప్పపు లడ్డు షాప్ పెట్టుకున్నది. ఇవాళ ఎక్కడి నుంచో మరి మంచిర్యాల నుంచి మన షాపులు పెట్టుకున్నారు, చెర్యాల బొమ్మలు పెట్టుకున్నారు. ఇవన్నీ మీకు కనబడట్లేదు, మీకు కనబడదు. ఎందుకంటే ఆడవాళ్ళు సంతోషంగా ఉండొద్దు, మీది ఫ్యూడల్ మెంటాలిటీ. ఆడవాళ్ళను బయటికి రానియొద్దు, ఆడవాళ్ళను బానిసలుగా చేయాలి. ఆడవాళ్ళతో వెట్టి చాకిరి చేయించుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. అందుకని ఆడవాళ్ళు బస్సులలో ఎక్కితే దొంగ వీడియోలు చేసి కొట్లాటలు పెట్టించి కొట్లాడుకున్నట్టుగా వీడియోలు సృష్టించారు. ఇవాళ ఆడవాళ్ళు సంబరాలు పడి వాళ్ళు వీడియోలు చేసి పెట్టుకుంటుంటే వాటి మీద రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. తప్పు. వాస్తవాలు, చీరలలో ఏమైనా లోపాలుంటే బాగా చేయండి అని చెప్పండి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వంపై మండిపడ్డారు. కులగణనలో బీసీ జనాభాను కృత్రిమంగా తగ్గించి చూపారని ఆరోపించారు. ఈ విధమైన లోపాలు కొనసాగితే ప్రజలు నమ్మకం కోల్పోతారని పేర్కొంటూ ప్రతి పంచాయతీలో కులాల వారీగా జనాభా వివరాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీలకు సముచితంగా 42% రిజర్వేషన్లు ఇవ్వడం వరకు తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. అవసరమైతే గ్రామ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసినా వెనకడుగు వేయమని కవిత హెచ్చరించారు. రిజర్వేషన్లు లేని చోట కూడా బీసీ నాయకులు నామినేషన్లు వేసి గెలవాలని పిలుపునిచ్చారు. బెస్ట్ బీసీ విల్ విన్ కదన్న, బీసీ గెలవాలి అంతే. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ స్పిరిట్ కూడా అంతే కదా, అన్ని పార్టీలు మహిళలకు ఇవ్వాలి, బెస్ట్ మహిళ గెలుస్తుంది అంతే. బెస్ట్ బీసీ విల్ విన్, దాంట్లో పెద్ద టెన్షన్ ఏం లేదు. కానీ అల్టిమేట్గా బీసీలు గెలవాలి. ఈ బీసీలతోని ఆడుకుంటే బీసీలు ఏమన్నారులే అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో కొద్దిగా మనం గట్టిగా బలంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను బీసీ బిడ్డలందరూ కూడా పిలిపిస్తా ఉన్నాను. ఈ నెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా జరగనుందని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ మేళాలో 3,000కు పైగా కంపెనీలు పాల్గొననున్నాయని, వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని రఘురామరాజు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఏపీఎస్ఎస్డిసి వారి ఆధ్వర్యంలో 3,000 ఉద్యోగాల కోసం బ్యాంకింగ్ రంగం, రిటైల్ రంగం, ఫార్మా రంగం, ఇతర రంగాల్లో 18 సంవత్సరాలు దాటి 35 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులకు, యువతీ యువకులకు అందరికీ చక్కటి అవకాశాలు ఉంటాయి. ఎంతోమంది పరిశ్రమల వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేసి ఆ రోజే ప్లేస్మెంట్ సెలక్షన్ కూడా చేసే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. సో ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ చక్కటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. తప్పకుండా ఆశావహులందరూ 29వ తారీఖు ఉదయం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి రండి, ఉద్యోగాలు పొందండి. థ్యాంక్ యూ. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలు చేశారు. భూమన తరచూ చేస్తున్న బుకాయింపులు ప్రజాస్వామ్యానికి విరుద్దమని, రాజకీయాల్లో బెదిరింపులకు స్థానం లేదని స్పష్టం చేశారు. తాను మాట్లాడితే భూమన భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని, కానీ ఇలాంటి డ్రామాలతో తాను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని రామయ్య తెలిపారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం జరిగిన ఈ సమావేశంలో రామయ్య ప్రభుత్వ వ్యవహారాలపై కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు.
ఇంకా కొంచెం లోతుగా వెళ్ళాలంటే శ్లేష్మంలో చిక్కుకున్న ఈగ, శ్లేష్మంలో చిక్కుకున్న ఈగ, లేదు లేదు ఇంకా లోతుకు వెళ్ళాలంటే సాలెగూడులో ఇరుక్కున్న పురుగులాగా ఉంది అతని పరిస్థితి. ఏమిటి వరలరామయ్య గారు కొత్తగా ఈ సామెతలు లేకుంటే ఈ ప్రాసలో చెబుతున్నారు అని మీరు అడిగితే, అతను నిన్న సిఐడి దర్యాప్తుకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అతను మాట్లాడిన తీరు నన్ను ఇలా మాట్లాడటానికి ప్రేరేపించింది. అతను కారణం తప్పితే నేను అతన్ని ఎలుకంటానికి, అతన్ని ఈగ అంటానికి, అతన్ని పురుగు అంటానికి అతనే కారణం అని చెప్పి నేను తెలియచేస్తున్నా, వేరే కాదు. అతనేమంటారు, నాకు ఈ పరకామణి కేసుకు ఉన్న సంబంధం భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం, అంటే సంబంధమే లేదంటాడు పాపం. అయినను పోయి రావాలి హస్తనికి అంటాడు. నైలు నది గురించి మాట్లాడతాడు, నైలు నదిలో మొసళ్ళ గురించి మాట్లాడతారు. నైలు నదిలో మొసళ్ళ కంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు మీ ఇంట్లోనే ఎక్కువ మొసళ్ళు ఉన్నాయి, మీ ఇంట్లోనే ఎక్కువ మొసళ్ళు ఉన్నాయి. మొసళ్ళు అంటే నేను అడుగుతాను, కొన్ని ప్రశ్నలు చెప్పండి. సిఐడి మిమ్మల్ని అడిగారో లేదో నాకు తెలీదు, సిఐడి ఏమి దర్యాప్తు చేస్తుందో మాకైతే తెలీదు. నువ్వు వేరే వేరే ఊహించుకోవచ్చు. మా లోకేష్ బాబు గారిని, మా బిఆర్ నాయుడు గారిని, వరలరామయ్య అనే నన్ను, మా పట్టాభిని కలిపి ఏదో మాట్లాడావు. ఎన్ని మాట్లాడుకున్నా పర్లేదు, ఎందుకంటే నువ్వు కుర్తిలో పడ్డ ఎలకో కనుక అలాగే మాట్లాడతావు. పాపం నువ్వు శ్లేష్మంలో చిక్కుకున్న ఈగవు కనుక అలాగే మాట్లాడతావు, సాలెగూడులో చిక్కుకున్న పురుగు కనుక నువ్వు అలాగే మాట్లాడతావు. నేను ఒక్కటి అడుగుతానయ్యా, 14.5 crore ఖరీదైన ఆస్తులు ముద్దాయి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు, దేవాలయానికి గిఫ్ట్గా డ్రామా ఆడి తీసుకున్నారు. ఆ గిఫ్ట్గా తీసుకున్నది మీ బోర్డ్ మీటింగ్లో టేబుల్ ఎజెండాగా పెట్టారు. సార్ వినాలా పత్రిక సార్, టేబుల్ ఎజెండాగా పెట్టారు. టేబుల్ ఎజెండాగా పెట్టింది దీని గురించి ఇంకా లోతుగా చేయాలి, లేదా వివరాలు కనుక నువ్వు రిజెక్ట్ ఎందుకు చేయలేదు? చైర్మన్ నువ్వే కదా, ఎందుకు రిజెక్ట్ చేయలేదు? ఏదో మొరటి సామెత ఉంటుంది, తాటి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే ఏదో గేదె మేత కన్నా అంట. గేదె మేత అక్కడ ఉంటుందా? నువ్వెందుకు రిజెక్ట్ చేయలేదా? ఇన్ని పన్నాలు మంది నువ్వు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే ఏదో ఇతనికంటే సత్ప్రవర్తన కలిగిన వాడు, ఇంతకంటే మంచివాడు, ఇంతకంటే సత్పురుషుడు ఎవరు లేరు భూమి మీద అన్నట్లుగా మాట్లాడతాడు ఇతను. అతను అతని భాష. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి టీడీపీ నేత కరుణాకర్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. పరకామణి చోరీ కేసులో నిజాంశాలను వక్రీకరించాలని ప్రయత్నం జరిగిందని, దొంగను దాతగా మార్చి కేసును రాజీ చేయడంలో వైసీపీ నేతల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. ఇటువంటి పవిత్రమైన దేవస్థానంలో అక్రమాలను కప్పిపుచ్చడం భయంకరమన్నారు. కేసులో కీలక ఆధారాలైన రవికుమార్ విజువల్స్ తొలగించడంపై భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు. అడిగితే పెట్టకథలు చెప్తారు, నైల్ నది అంటాడు, వర్షం చిరుకులు అంటాడు. అయ్యా బుద్ధుందా నీకు? పరకామణి అంశం గురించి మాట్లాడని చెప్పి సిబిసిఐడి అధికారులు పిలిస్తే నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఈ రెజల్యూషన్ లో థెఫ్ట్ ని గిఫ్ట్ గా చేసినప్పుడు, దొంగని దాతగా చేసినప్పుడు నువ్వెందుకు చవరాలు పెట్టావు? దీనికి సమాధానం చెప్పు కరుణాకర్ రెడ్డి. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేని దాంట్లో వీళ్ళందరూ లోకేష్ బాబు వీళ్ళందరూ కలిసి నన్ను తగిలిస్తున్నారని చెప్పి ఒక అబద్దపు అసత్య ప్రచారాన్ని చేస్తావు. అసలు నువ్వు ఆ రోజు బోర్డు మీటింగ్ లో ఈ అజెండా టేబుల్ అజెండా కింద వచ్చినప్పుడు ఆ రవికుమార్ దొంగ దగ్గర నుంచి టీటీడీకి ఆస్తులు బదలాయించేటప్పుడు నువ్వు ఎందుకు సంతకం చేశావు? నేను నిప్పు నేను ఉప్పు అంటున్నావు కదా, ఆ రోజు ఎందుకు సంతకం చేశావు? దీని వెనకాల పూర్తిగా వైసీపీ నాయకుల హస్తం ఉంది. ఆ రోజు రాజీ చేసిన దాంట్లో టీటీడీలో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారుల దగ్గర నుంచి తాడిపల్లి ప్యాలెస్ లో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారుల వరకు, రాజకీయ నాయకుల వరకు దీంట్లో సంబంధం ఉంది. పరకామణి అంశం వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఆఖరి పైసా శ్రీవారి ఖజానాకి జమ అయ్యేంత వరకు ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం. అంతేకాకుండా ఈ పరకామణి అంశంలో
సీసీటీవీ ఫుటేజెస్, ముఖ్యమైనటువంటి ఆ రవికుమార్ దొంగలించేటప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎందుకు తొలగించబడ్డాయి? దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కరుణాకర్ రెడ్డి మీద ఉంది. ఆ రోజు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ భక్తుల డబ్బులు దోచుకున్నారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తే ఆయన మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోకుండా ఎందుకు ఆయన్ని సొంత డిపార్ట్మెంట్ కి బదిలీ చేశారు? కొండ మీద 5 లడ్లు 10 లడ్లు బ్లాక్ లో అమ్మితే రిమాండ్ పంపించిన సందర్భాలు నీకు తెలియదా? అలాంటప్పుడు పరకామణి విషయంలో గాని మిగతా అంశాల్లో మీరు ఎందుకు చెట్టు కింద పంచాయతీ చేసి లోక్ అదాలత్లో పంచాయతీ చేసి అంతా మీరున్నటువంటి సమయంలోనే జరిగింది. కాబట్టి ఏదో మీరు ఏమి తెలీదు, మీరు నాటకాలు ఆడేది ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ భాషా ప్రావీణ్యం గురించి ఏదైనా చెప్పుకోవాలంటే మీరు ఏదైనా సభలు పెట్టి చెప్పుకోండి, ఇది ఉన్న తప్పట్లు కొడతారేమో కానీ భగవంతుడి విషయంలో అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పండి. ఖచ్చితంగా పరకామనే అంశంలో రాబో రోజుల్లో ఎవరెవరు తప్పు చేశారో అందరినీ స్వామివారి ముందు, శ్రీవారి భక్తుల ముందు జైలుకి పంపించే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి ఆ నిందితులందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. దేశంలో ఇప్పటి వరకు జరిగిన భూ కుంభకోణాల్లో హెచ్ఐఎల్టీపీ ప్రాజెక్టు అతిపెద్దదని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజలకు చెందిన 1000 ఎకరాల భూములను అక్రమంగా ప్రైవేట్ వర్గాలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ భూముల విలువ లక్షల కోట్లలో ఉంటుందని, మొత్తం ప్రక్రియను రహస్యంగా నడిపించడం వెనుక భారీ అవినీతి ఉందని పేర్కొన్నారు. ఈ స్కామ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా అనేక మంది మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొని మొత్తం 6 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులో అబద్దపు కథనాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆయన సహచర మంత్రులందరూ కలిసి ఈరోజు 6,29,000 కోట్ల రూపాయల దోపిడీకి తెరదీసినట్టు రుజువులతో సహా గత 2 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నది. దేశంలోనే అతిపెద్ద 9,292 ఎకరాల భూమిని దాదాపు 6,29,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కొల్లగొట్టడానికి ఒక రచన చేసి ఒక పథకం ప్రకారం జూబ్లీహిల్స్ ప్యాలెస్ కి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని తన అన్యాయులతో కలిసి ఒక పథకం ప్రకారం ఈ భూమి కొల్లగొట్టడానికి ఒక పథకం వేసినట్టుగా కనపడతా ఉన్నది. హుజూర్ నగర్ అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం మొదలైంది. 28 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన ఔటర్ రింగ్ రోడ్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. పట్టణానికి రవాణా సదుపాయాలు మెరుగుపడడంతో పాటు వాహన రద్దీ తగ్గడానికి ఈ రింగ్ రోడ్డు ఎంతో దోహదపడుతుందని మంత్రి తెలిపారు. ప్రాంతీయ కనెక్టివిటీ పెరగడంతో వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతమిచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా 7.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న R&B బిల్డింగ్, షాపింగ్ కాంప్లెక్స్ల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రింగ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడం నాకు ఎంతో సంతోషం, సంతృప్తి ఇస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు సర్పంచ్ ఎన్నికలు ప్రకటింపజేయగాని మున్సిపాలిటీలో కోడ్ ఉండదు కాబట్టి మున్సిపాలిటీకి పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సమీక్ష చేయడం కానీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పెట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడే మన నిరుపేద పిల్లలు చదివే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కొత్త బిల్డింగు 7.5 కోట్ల రూపాయలతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అగ్రిమెంట్ పీరియడ్ ఇంకా టైం ఉన్నా ఈ సమ్మర్లోనే అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డీసీసీబీ అధ్యక్షుడు ధనుంజయ రెడ్డితో కలిసి పొదలకూరులో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. మొత్తం 3.93 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన తాగునీటి పథకాలు, పీఎస్సీఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, తాగునీరు వంటి ప్రాథమిక సదుపాయాలు ఇంటికి చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని సోమిరెడ్డి పేర్కొన్నారు. అనుబంధ పరిశ్రమలు పెట్టే పని అయితే 2 కోట్లు లోన్ ఇస్తాము. ఓన్లీ 3% వడ్డీ, అంటే 24 పైసలు వడ్డీతో పెట్టేవాళ్ళు పెట్టుకోవచ్చు అన్నాడు. చాలా ఎంకరేజింగ్ పాయింట్ అది. పావుల వడ్డీకి ఎవరిస్తారు? పావుల వడ్డీకి 2 కోట్లు. రైతులు ఎంతసేపు వ్యవసాయం అని కాకుండా ఇటువైపు కూడా చదువుకున్న పిల్లకాయలు మీడియం అండ్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రియల్ యూనిట్ పెట్టేదానికి ఆలోచన చేయాలి. అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సొసైటీ బిల్డింగ్ శాంక్షన్ చేశాడు ధనంజయ రెడ్డి గారు. కమర్షియల్ కాంప్లెక్స్ ఫ్రంట్లో దాన్ని కూడా ప్లాన్ చేయమంటుందా.
సి గ్రేడ్ నుంచి బి గ్రేడ్ కూడా వచ్చిందని ధనంజయ రెడ్డి గారు మీకు అన్ని వివరాలు చెప్తాడు. అది కూడా ప్లాన్ చేస్తే ఒక 3 అంతస్తులు 4 అంతస్తులు ఫ్రంట్ రోడ్ సైడ్ ఇది వెనక ఇది కడుతున్నాం సొసైటీ బిల్డింగ్. దానికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది పొదలకూరు టౌన్లో. అదొకటి. ఇప్పుడు పొదలకూరుకి మర్రిపల్లికి ఈ వాటర్ సప్లై ప్రాబ్లం అయింది. అందుకని కండలేరు డ్యామ్ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ 2,40,00,000 రూపాయలతో ఈరోజు ప్రారంభం చేశాం. రేపటి నుంచి వాటర్ సప్లై సమస్య లేకుండా దాంట్లో నుంచి డైరెక్ట్గా కండలేరు నుంచి నీళ్ళు వచ్చేది దాన్ని కూడా ఇప్పుడు ప్రారంభించాము. మర్రిపల్లి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఇప్పుడు ప్రారంభిస్తాం. అందుకని ఎప్పటికప్పుడు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఇప్పుడు నిన్న హెల్త్ మినిస్టర్ సత్య గారు వచ్చారు. విలేజ్ హెల్త్ క్లినిక్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ 80% కేంద్రం, ఓన్లీ 20% రాష్ట్రం. అన్ని గాలికి వదిలేసినారు. ఇప్పుడు 35 బిల్డింగ్స్ 35 బిల్డింగ్ ఈచ్ 55 lakhs. పాత ఏదో 35 లక్షలు అంట, ఇప్పుడు 55 లక్షలతో 35 బిల్డింగ్స్ శాంక్షన్ చేసామని మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు నిన్న చెప్పారు ప్రోగ్రాంలో మన కాన్స్టిట్యున్సీ మనుగోలుకు వచ్చినప్పుడు. సో ఇవన్నీ ఎక్కడికక్కడ మ్యాక్సిమం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిధులు, ఇటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ సహకార బ్యాంకుల సపోర్టు, ఫైనల్గా సిఎస్ఆర్ ఫండ్స్, పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత మ్యాక్సిమం వీలైతే అంత ట్యాప్ చేసి మన నియోజకవర్గం అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ గిరిజన సమస్యలు చెప్పారు. వెంటనే తహసీల్దార్లకి వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చాం. 3,000 మందికి ఆధార్ కార్డులు ఇస్తే ఇప్పుడు ఒక మహిళ వచ్చి నాకు ఆధార్ కార్డు లేదయ్యా. అటువంటి సమస్య లేకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఎందుకంటే సచివాలయంలో 11 మంది సిబ్బంది పెట్టుకొని 5 సంవత్సరాలు అత్యంత నిరుపేదలైన గిరిజనులకి 3,000 మందికి ఆధార్ కార్డు లేకపోతే ఆయన ఏమి ఎలగబెడుతున్నాడు ఆయన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు సమీక్షించిన సీఎం రేవంత్. పెట్టుబడుల ఆకర్షణపై సమ్మిట్ కీలకమని రేవంత్ సూచనలు. గ్లోబల్ కంపెనీల రాకకు అవసరమైన ఏర్పాట్లు వేగవంతం. కొత్త పరిశ్రమల స్థాపన లక్ష్యంగా సమ్మిట్ సిద్ధాంతాలు కొనసాగుతున్నాయి. అరటి పంట బీమా పైసా చెల్లించలేదని జగన్పై విమర్శలు. 5 ఏళ్లుగా అరటి రైతులకు బీమా లేదని నేతల ఆరోపణలు. బీమా పేరుతో ఖజానా నుంచి రూపాయి వెలుపలకలేదని వాదన. చేసేదేమీ లేక ప్రమోషన్ మాత్రమే చేస్తున్నారని నేతలు. బీసీ రిజర్వేషన్ల అన్యాయం సరిచేయకపోతే ఎన్నికలు వాయిదా. కులగణనలో బీసీల జనాభా కృత్రిమంగా తగ్గించారని కవిత. ప్రతి పంచాయతీలో జనాభా వివరాలు వెంటనే విడుదల చేయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ల వరకు పోరాటం కొనసాగుతోంది. పొదలకూరులో అభివృద్ధి పనులు ప్రారంభించిన సోమిరెడ్డి. తాగునీటి పథకాలకు శంకుస్థాపన చేసి ప్రజలకు హామీ. పీఏసీఎస్ భవన నిర్మాణంతో గ్రామాల అభివృద్ధికి ఊపిరి. ప్రతి ఇంటికి తాగునీరు చేరేలా చర్యలు కొనసాగుతున్నాయన్నమాట. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.